వెల్కమ్ టు మై ఛానల్ ప్రోగ్రామింగ్ విత్ ఆర్ఎస్. నేను ఈరోజు పైథాన్ ప్రోగ్రామ్ గురించి, కోర్స్ స్ట్రక్చర్ గురించి అండ్ మొత్తం ఈ కోర్స్లో నేను ఏం చెప్పబోతున్నాను అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో నౌ వీ విల్ సీ ద కోర్స్ స్ట్రక్చర్, ద బేసిక్ కోర్స్ స్ట్రక్చర్. సో ఈ పైథాన్ కోర్స్లో బేసికల్గా ఫస్ట్ ఇన్స్టాలేషన్ అండ్ రైటింగ్ ఫస్ట్ ప్రోగ్రామ్. ఫస్ట్ ఇనీషియల్గా మీకు ఒక ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూపించాను నేను మీకు. సో ఇన్స్టాలేషన్ కూడా చూపించాను నా ఫస్ట్ వీడియోలో. ఈ వీడియోలో నేను వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్. సో దిస్ ఈస్ అ వీడియో మేడ్ ఫర్ దిస్ వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్. Remaining numbers, operators, strings, lists, tuple, conditional statements, looping statements and functions. Before going to discuss about today's topic, please subscribe my channel and please share this information to all of your friends, and please like this video if you really like this video. You can comment in the comment area so that I will respond. ఏవైనా డౌట్స్ ఉన్నా సరే యూ కెన్ ఆస్క్ మీ ఎనీ డౌట్స్. నౌ లెట్ వి సీ అబౌట్ టుడేస్ టాపిక్. నౌ వీ విల్ సీ అబౌట్ వాట్ ఈస్ అ వేరియబుల్ అండ్ డేటా టైప్. సో బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద వేరియబుల్ అండ్ డేటా టైప్, వాట్ ఈస్ అ వేరియబుల్? సో వేరియబుల్ అంటే వెరీ సింపుల్ అండి, వేరియేషన్. సో ఈ నేమింగ్లోనే ఉంది మీకు వేరియేషన్. అంటే ఇప్పుడు మనం డేటా అనేది ఒక టైంలో ఉండాల్సిన డేటా ఇంకొక టైంలో లైక్ దే మే బి చేంజెస్. సో డిపెండ్ ఆన్ ద టైమ్, డిపెండ్ ఆన్ ద ద సిచ్యువేషన్, ద వేరియబుల్ ద వాల్యూ మే చేంజెస్. సో ఆ వాల్యూ వేరీ అవుతుంది కాబట్టి దాన్ని వేరియబుల్ అన్నామండి. వేరియబుల్స్, ఏ వేరియబుల్ ఇస్ నథింగ్ బట్ విచ్ కంటైన్స్ ఏ వాల్యూ. ఒక వాల్యూని కలిగి ఉంటే దాన్ని వేరియబుల్ అంటాము. ఇట్ కెన్ బి అసైన్డ్ ఏ నేమ్. ఏదైనా ఒక నేమ్తో అసైన్ చేయబడుతుంది. యూ కెన్ సీ ఇట్ రెఫర్ టు ఇట్ లేటర్ ఫర్ ద ప్రోగ్రామ్. ఇప్పుడు సింపుల్ అండి, లైక్ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ ఐ సే వెన్ ఎవర్ యూ హ్యావ్ ఎ బర్త్, లైక్ యూ విల్ హ్యావ్ ఎ నేమ్. వాట్ ఇస్ ద పర్పస్? లైక్ వాట్ ఇస్ ద పర్పస్ గివింగ్ ద నేమ్? దట్ ఐడెంటిఫికేషన్. ఇన్ ద ప్రోగ్రామ్ ఆల్సో చాలా రకాలుగా ఉంటాయి కాబట్టి, సో లైక్ వీ నీడ్ టు మేక్ యూజ్ ఇన్ ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్లో బేసిక్ నుంచి లైక్ టిల్ ద ఎండ్ ద వాల్యూ విల్ చేంజ్. లైక్ హౌ ద వాల్యూ, లైక్ వాట్ ఎవర్ ఏదైతే ఏ వాల్యూ ఇచ్చానో ఆ వాల్యూ అనేది బిగినింగ్లో ఉన్న వాల్యూకి ఫైనల్గా ఉన్న వాల్యూకి మారిపోతూ ఉంటుంది. బట్ హౌ టు ఐడెంటిఫై అంటే బై యూజింగ్ ద నేమ్. ఆ నేమ్ బట్టి ఐడెంటిఫై చేస్తాము. సో ఇక్కడ ఆ నేమ్ని బట్టి రెఫర్ చేస్తాము. సో నథింగ్ హియర్. సపోజ్ ఐ ఈక్వల్ టు 10. ఐ ఈక్వల్ టు 10 అంటే ఐ అనేది ఇట్స్ ఎ వేరియబుల్. ఆ వాల్యూ అనేది 10గా అసైన్ చేస్తాము. సో హియర్ సపోజ్ ఇఫ్ ఐ ప్రింట్ ఐ, యు ఆర్ గెటింగ్ 10. సో ఇక్కడ ఐ ఈక్వల్ టు XYZ. ప్రింట్ ఆఫ్ ఐ XYZ. ఇక్కడ ఈ వాల్యూ అనేది డైనమికల్గా చేంజ్ అయిపోతుంది. దట్ ఈస్ రీజన్ దీన్ని ఏం చెప్తామండి, డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్ అంటాం. పైథాన్ని డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్ అంటాము. ఇక్కడ మనం ఈ ఐ వాల్యూని 10గా అసైన్ చేస్తే 10 అని డిస్ప్లే చేసింది. ఐ వాల్యూని XYZ అని అసైన్ చేస్తే XYZ అని ప్రింట్ అవుతుంది. సో ఎక్కడ ఏదైనా సరే ఒక ఆబ్జెక్ట్ లాగా తీసుకుంటుందండి. నో, ఇట్ డజంట్ కేర్ అబౌట్ దట్ విచ్ టైప్ ఆఫ్ డేటా ఇట్ టేక్స్ విత్ రెస్పెక్ట్ టు ఏదైతే ఏ డేటా అయితే తీసుకుంటుందో ఆ డేటా ప్రకారం ఆ వేరియబుల్ అనేది ఆ డేటా టైప్ మారిపోతుంది. సో హౌ టు నో దట్ టైప్? సో సింపుల్ కమాండ్, టైప్ ఆఫ్ ఐ. టైప్ ఆఫ్ ఐ అంటే ఇప్పుడు ఏముంటుంది, STR, స్ట్రింగ్ టైప్ అంటుంది. అదే నేను ఐ ఈక్వల్ టు 10, టైప్ ఆఫ్ ఐ. ఇప్పుడు చూడండి, ఇంటిజర్ టైప్. సో ఇక్కడ ఇది ముందు స్ట్రింగ్ టైప్లో ఉంది కాబట్టి
ఎస్టీఆర్ అని వచ్చింది. ఇప్పుడు ఇంటీజర్ టైప్లో ఉంది కాబట్టి ఐఎన్టీ అని వచ్చింది. దిస్ ఈజ్ కాల్డ్ డైనమికలీ టైప్డ్ అంటాము. వేరియబుల్ అనేది త్రూఅవుట్ ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ దాని వాల్యూ అనేది చేంజ్ అవుతూనే ఉంటుంది. సో బేస్డ్ ఆన్ ద వాల్యూ అసైన్ ద ఇంటర్ప్రిటర్ డిసైడ్స్ ఇట్స్ డేటా టైప్. సో ఇక్కడ మనకి సింపుల్, ఏదైతే వాల్యూ అసైన్ చేసామో దాని ప్రకారం దాని డేటా టైప్ అనేది చేంజ్ అయిపోతుంది. ఈ నేమింగ్ ఇవ్వడంలో కూడా కొన్ని రూల్స్ ఉన్నాయండి. సో ఇప్పుడు whenever you have you will have a naming convention, ఎప్పుడైతే పేరు పెట్టాలనుకుంటామో there will be some rules. In the programming also there is a rule. ఒక రూల్ అయితే ఉంది, దాని ప్రకారం ఫాలో అవ్వాలి. ఎట్లా పడితే అట్లా పేరు పెట్టడానికి లేదు. దానికి ఫస్ట్ రూల్ అనేది వాట్ ఈస్ ద ఫస్ట్ రూల్ అంటే ఇట్ షుడ్ ఓన్లీ బిగిన్ విత్ లెటర్స్. స్మాల్ ఏ కానీ స్మాల్ ఏ టు స్మాల్ జెడ్, క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జెడ్ ఆర్ అండర్ స్కోర్. ఇప్పుడు నేను అండర్ స్కోర్ జే ఈక్వల్ టు 20 తీసుకుంటుంది. సో ప్రింట్ ఆఫ్ అండర్ స్కోర్ జే ఆ వాల్యూ ప్రింట్ చేస్తుంది. అదే అంటే అండర్ స్కోర్తో స్టార్ట్ చేసుకోవచ్చు ఆ వేరియబుల్ అనేది, అంతేగాని ఇంకా వేరే డిజిట్తో చేయడానికి లేదు. డిజిట్ అంటే 6K ఈక్వల్ టు 20. ఇక్కడ ఎర్రర్ వస్తుంది చూడండి, సింటాక్స్ ఎర్రర్, ఇన్వాలిడ్ సింటాక్స్. ఇక్కడ 6తో స్టార్ట్ కాకూడదు. 6తో స్టార్ట్ అయితే దట్ ఈస్ ఎ నెంబర్. ఎయిదర్ ఇట్ కెన్ స్టార్ట్స్ ఫ్రమ్ ఏ లెటర్, capital letter or small letter or underscore. It should not contain zeros. ఓకే, ఇక్కడ కావాలంటే మీరు తర్వాత పెట్టుకోవచ్చు. ఇప్పుడు K1 ఈక్వల్ టు 20, అదర్వైజ్ K6 ఈక్వల్ టు 20. లేదు నాకు 6Kనే కావాలి. సో వాట్ ఈస్ ఆప్షన్? అండర్ స్కోర్ 6K ఈక్వల్ టు 20. ఇప్పుడు ప్రింట్ అండర్ స్కోర్ 6K. మీకు డిజిట్తోనే స్టార్ట్ అవ్వాలి అంటే యూ మస్ట్ అండ్ షుడ్ యూస్ అండర్ స్కోర్ బిఫోర్ టు దట్ ఈజ్ ఓన్లీ ద ఆప్షన్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ నెక్స్ట్ ద రెస్ట్ ఆఫ్ ద ఐడెంటిఫైయర్ మే కంటైన్ లెటర్స్, అండర్ స్కోర్ నెంబర్స్. ఈ బిగినింగ్ తర్వాత నెంబర్స్ ఉండొచ్చు, అండర్ స్కోర్ ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. దట్ ఈస్ K అండర్ స్కోర్ 4 ఈక్వల్ టు 40. ప్రింట్ K అండర్ స్కోర్ 4. బట్ బిగినింగ్ మాత్రం దెర్ ఈస్ అ రూల్, బిగినింగ్ మాత్రం అండర్ స్కోరే ఉండాలి, ఆర్ ఎయిదర్ స్మాల్ లెటర్ ఆర్ క్యాపిటల్ లెటర్ ఉండాలి. సో దట్స్ వాట్ దిస్ ఇస్ ద నేమింగ్ కన్వెన్షన్. అండ్ ఇంకొక రూల్ ఏంటంటే పైథాన్ ఈజ్ ఎ కేస్ సెన్సిటివ్. అంటే ఇప్పుడు నేను K అండర్ స్కోర్ 4 ఇచ్చాను కదా అని చెప్పి ప్రింట్ ఆఫ్ క్యాపిటల్ K అండర్ స్కోర్ 4 కావాలి అంటే ఇట్ విల్ థ్రోస్ అన్ ఎర్రర్ అయితే త్రో చేస్తుంది. సో వాట్ ఈస్ దట్ ఎర్రర్ అంటే ఈ నేమ్ అనేది దానికి తెలియదు అంటుంది. ఇట్ ఈస్ నాట్ ఐడెంటిఫైబుల్. ఎందుకంటే స్మాల్ k ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ క్యాపిటల్ K. పైథాన్ ఈజ్ ఎ కేస్ సెన్సిటివ్. నేను స్మాల్ లెటర్ పెట్టి బిగ్ లెటర్తో యాక్సెస్ చేస్తానంటే ఇట్ డజంట్ సపోర్ట్. ఎవ్రీథింగ్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ అన్ ఆబ్జెక్ట్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను హౌ ఇట్ విల్ రెఫర్ అనేది. సో ఆబ్జెక్ట్ ఇది ఒక ఆబ్జెక్ట్ లాగా తీసుకుంటే ఇది ఇంకో ఆబ్జెక్ట్ లాగా తీసుకుంటుంది. సో ఈ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ఉంటే ఆ వాల్యూ అనేది ఆ మెమొరీలో ఎంత వాల్యూ ఉందో అది రెఫర్ చేస్తుంది టిల్ దట్. సో ఇక్కడ ఈ రెఫరెన్స్లో ఏమీ లేదు అనుకుంటే దెన్ ఇట్ విల్ థ్రోస్ అన్ ఎర్రర్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ వేరియబుల్స్ డిక్లేర్ చేసేటప్పుడు రిజర్వ్డ్ వర్డ్స్ అంటే కీవర్డ్స్ ఉంటాయి. ఆ కీవర్డ్స్ మాత్రం యూస్ చేయడానికి లేదు. మీరు ఈ కీవర్డ్స్ని యూస్ చేయడానికి లేదు, ఎందుకంటే అవి ఆల్రెడీ యూసేజ్లో ఉన్నాయి కాబట్టి. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రన్ చేయడానికి అవి ఆల్రెడీ యూస్ చేస్తున్నాం కాబట్టి ఆ పేరుని పెట్టడానికి లేదు. సో కొన్ని మన పేర్లు పెట్టడంలో కొన్ని రూల్స్లో ఇది కూడా వన్ ఆఫ్ ద రూల్ అండి. ఇదేంటంటే ఫస్ట్ కీవర్డ్ ఈజ్ అండ్. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇవి చూడండి,
మొత్తం 35 కీవర్డ్స్ ఉన్నాయి. ఈ 35 కీవర్డ్స్ మీరు యూస్ చేయడానికి లేదు. అండ్ డెఫ్, ఫాల్స్, ఇంపోర్ట్, నాట్, ట్రూ ఇవన్నీ ఆల్రెడీ ప్రోగ్రామింగ్లో యూస్ చేస్తుంటాం. సో ఈ మన ప్రోగ్రామింగ్లో యూస్ చేస్తాం. ఇప్పుడు ఇఫ్, ఎల్స్, ఫర్, వైల్, ల్యాండా. ఈ ల్యాండా ఫంక్షన్ అనేది ఓన్లీ దిస్ ఈజ్ అ ఫంక్షన్ పైథాన్లో ఉంది. లైక్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ప్రింట్, విత్ ఇవన్నీ కీవర్డ్స్ అండి. ఈ కీవర్డ్స్ని మళ్ళీ మీరు ప్రోగ్రాంలో యూస్ చేయడానికి లేదు. వీటిని యూస్ చేసి వేరియబుల్స్ డిక్లేర్ చేయడానికి లేదు. సో దిస్ ఈజ్ వాట్. నెక్స్ట్ వీ హ్యావ్ అసైనింగ్ అండ్ రీఅసైనింగ్ ద పైథాన్ వేరియబుల్స్. మనం అసైన్ చేసేటప్పుడు వాల్యూస్ని ఎలా అసైన్ చేస్తాము? యూ డోంట్ నీడ్ టు డిక్లేర్ ఇట్స్ టైప్. ఇప్పుడు నేను i ఈక్వలెంట్ టు 10 డైరెక్ట్గా నేను అసైన్ చేసేయచ్చు. సో యూ నో నీడ్ టు అసైన్ ఎనీ ఇట్స్ టైప్. సో ఇక్కడ మనకి డేటా టైప్ అనేది దానికి చెప్పాల్సిన అవసరం లేదు. వై? డైనమికలీ టైప్డ్ లాంగ్వేజ్ కాబట్టి. నెక్స్ట్ ఏంటంటే మనం ఏదైతే వాల్యూ ఇచ్చామో దాని ప్రకారమే ఆ వాల్యూ తీసుకుంది కాబట్టి నో నీడ్ టు అసైన్. నెక్స్ట్ నో నీడ్ టు అసైన్ దిస్ ఇట్స్ సో నో నీడ్ టు డిక్లేర్ ద డేటా టైప్. నెక్స్ట్ ఏంటంటే వేరియబుల్స్తో యూ కాంట్ అసైన్ ఏ పైథాన్ వేరియబుల్ టు ఏ కీవర్డ్. ఇప్పుడు నేను i ఈక్వల్ టు ఇప్పుడు ఫాల్స్ ఈక్వల్ టు i. సో ఈ ఫాల్స్ అనేది కీవర్డ్, దానికి నేను ఈ వేరియబుల్ని అసైన్ చేస్తున్నాను. యూ కాంట్ అసైన్ ద పైథాన్ వేరియబుల్. ఈ పైథాన్ వేరియబుల్ని అసైన్ చేయలేము. అసైనింగ్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఈక్వాలిటీ. ఈక్వాలిటీ మీన్స్ దట్ టోటల్ రెఫరెన్స్ ఈజ్ గివెన్ టు దిస్. సో వాట్ ఎవర్ ద రెఫరెన్స్ వాల్యూ దట్ ఇట్ విల్ స్టోర్స్. ఇక్కడ ఈ వాల్యూని స్టోర్ చేసుకుంటుంది. యూ కాంట్ అసైన్ ఏ టు ఫాల్స్. సో ఎర్రర్ అనేది వస్తుంది. సో అసైనింగ్ రీఅసైనింగ్లో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రూల్. వై ఐఎమ్ డిస్కసింగ్ దిస్ వన్ హియర్. యూ మైట్ హ్యావ్ సమ్ అంటే కండిషనల్ స్టేట్మెంట్స్లో రావచ్చు. దాన్ని మీరు వేరే దానికి అసైన్ చేశారనుకోండి, ఇట్ డజంట్ యాక్సెప్ట్. దట్స్ వాట్. సో ప్రోగ్రామింగ్లో ఇది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఇఫ్ యూ ఆర్ ట్రయింగ్ టు అసైన్ ద వాల్యూస్ దెన్ ఇట్ డజంట్ యాక్సెప్ట్. సో నెక్స్ట్ మల్టిపుల్ అసైన్మెంట్. ఇది మల్టిపుల్ అసైన్మెంట్ అనేది యూ కెన్ గో విత్ you can assign values to multiple Python variables in one statement. ఎలా చేయగలుగుతాము? సపోజ్ నాకు 2 స్టేట్మెంట్స్ ఉన్నాయండి. a ఈక్వల్ టు 10, b ఈక్వల్ టు 20. ఇలా చేయొచ్చు నేను. అదర్వైజ్ సో ఇప్పుడు నేను ప్రింట్ ఆఫ్ a, b 10, 20 2 వాల్యూస్ వచ్చాయి. ఇలా కాకుండా నాకు a, b ఈక్వల్ టు 30, 40 ఒకే స్టేట్మెంట్లో 2 అసైన్మెంట్, లైక్ మల్టిపుల్ అసైన్మెంట్ అంటామండి. దీన్ని మల్టిపుల్ అసైన్మెంట్ అంటాము. సో ఒకే స్టేట్మెంట్లో 2 అసైన్మెంట్స్ ఉంటాయి కాబట్టి సో దిస్ ఈస్ కాల్డ్ మల్టిపుల్ అసైన్మెంట్ అంటాము. సో హియర్ ఇట్ విల్ యాక్సెప్ట్ ప్రింట్ ఆఫ్ a, b 30, 40. సో నాకు ఇలా కాదు, లైక్ ఐ నీడ్ దీన్ని టెక్స్ట్ లాగా. సో ఈవెన్ ఇట్ ఈస్ ఎ వ్యాలిడ్ ప్రింట్ ఆఫ్ a, b. ఇట్ ఈజ్ ఆల్సో ఏ వ్యాలిడ్ మల్టిపుల్ అసైన్మెంట్. నేను మల్టిపుల్ అసైన్ చేస్తున్నాను. a అనేది ఇంటిజర్గా తీసుకుంటుంది, b అనేది స్ట్రింగ్ లాగా తీసుకుంటుంది. ఇట్ ఈస్ అ వ్యాలిడ్. సో దీన్నే యూ కెన్ అసైన్ వాల్యూస్ టు మల్టిపుల్ పైథాన్ వేరియబుల్స్ ఇన్ వన్ స్టేట్మెంట్. ఒకే స్టేట్మెంట్లో మల్టిపుల్ వాల్యూస్ని అసైన్ చేయొచ్చు మీరు. నౌ స్వాపింగ్ ఆఫ్ వేరియబుల్స్. స్వాపింగ్ ప్రోగ్రామ్కి యూ నీడ్ టు డూ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ఎనీ లాంగ్వేజ్, ఇన్ జావా ఆర్ సి ఆర్ ఎనీ అదర్ C++. చాలా పెద్ద ప్రోగ్రామ్ రాయాల్సింది. బట్ ఇట్ సింగిల్ స్టేట్మెంట్ మీరు యూ కెన్ స్వాప్ ద వేరియబుల్స్. హౌ ఐ విల్ షో. ఇప్పుడు ప్రింట్ ఏబి అంటే ఏమొచ్చింది? 30 టెక్స్ట్ అని వచ్చింది.
దీన్ని నేను సింపుల్గా a కామా b ఈక్వల్ టు b కామా a, దట్స్ ఇట్. ఇప్పుడు నేను ప్రింట్ ఆఫ్ a కామా b ప్రింట్ చేస్తే టెక్స్ట్ 30 అని వస్తుంది. టెక్స్ట్ 30 ఇంటర్చేంజ్ అయిపోయింది. ఇదే ప్రోగ్రామ్ మీరు సిలో రాయాలి అంటే యూ హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ థింగ్స్ లైక్ ద డేటా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద డేటా టైప్ స్వాపింగ్ అయిపోయింది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద డేటా టైప్ ఇంటిజర్ ఉందా, ఫ్లోట్ ఉందా, కన్వర్షన్ ఏం లేదు, నథింగ్. సింపుల్ విత్ అ సింపుల్ స్టేట్మెంట్ వాల్యూస్ ఇంటర్చేంజ్ అయిపోయాయి. దిస్ ఈజ్ వాట్. సో నెక్స్ట్ డిలీటింగ్ ద వేరియబుల్స్. డిలీటింగ్ ద వేరియబుల్స్ అనేది అవసరం లేదు, బట్ మీరు డిలీట్ చేయాలి. ఎందుకు అవసరం లేదు, రీజన్ ఏంటంటే మీరు వాల్యూస్ని అసైన్ చేసినప్పుడు ఎన్ని రెఫరెన్సెస్ ఉన్నాయని చూసుకుంటుందండి. ద పైథాన్ విల్ చెక్, ద పైథాన్ గార్బేజ్ కలెక్టర్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ కలెక్ట్ ఆల్ ద రెఫరెన్సెస్, ఎన్ని రెఫరెన్సెస్ ఉన్నాయి పర్టికులర్ వేరియబుల్కి. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ నీడెడ్ ఆటోమేటికలీ ఇట్ విల్ డిలీట్స్. వన్స్ అగైన్ ఇఫ్ యూ యూజ్ ఇట్ అగైన్ ఇట్ విల్ క్రియేట్స్. లేదు నాకు ముందుగానే నేను డిలీట్ చేయాలి అంటే డెల్ కీవర్డ్ని యూజ్ చేయొచ్చండి. సో నౌ హియర్ డెల్ ఏ, దట్ ఈస్ ద మీనింగ్. ఏని నేను రెఫరెన్స్ తీసేసాను. సో ఏని తీసేసిన తర్వాత ప్రింట్ ఆఫ్ ఏ ఏముంటుంది, ఏ ఈజ్ నాట్ డిఫైన్డ్, ఏ అనేది డెఫినేషన్ లేదు. ప్రింట్ ఆఫ్ బి 30, ఏని తీసేసాను కాబట్టి అది ఏ రెఫరెన్స్ లేదు అంటుంది. సో బేసికలీ నో నీడ్ టు డిలీట్ ఎనీ వేరియబుల్స్, బట్ ఫర్ ద నేమింగ్ కన్వెన్షన్, లైక్ ఎప్పుడైతే మీ వేరియబుల్ని యూజ్ చేయకూడదు అని మీరు నెక్స్ట్ ప్రోగ్రామ్ త్రూఅవుట్ ప్రోగ్రామ్ దట్ ఐ డోంట్ వాంట్ టు యూజ్ దట్ పర్టికులర్ వేరియబుల్ అని డిసైడ్ అవుతారో దెన్ ఓన్లీ యూజ్ దిస్ డెల్ కమాండ్. అంతే తప్ప మీరు డెల్ని మోస్ట్లీ ఇట్స్ బెటర్ నాట్ టు యూజ్ ద డెల్ కీవర్డ్ అంటిల్ అన్లెస్ యూ రిక్వైర్ ఇట్. మీరు నెక్స్ట్ ఈ ప్రోగ్రాంలో ఏ వాల్యూని యూజ్ చేయకూడదు, యూజ్ చేస్తే యూ హ్యావ్ సమ్ కాంప్లికేషన్స్ ఇన్ ద నెక్స్ట్ ప్రోగ్రామ్, దెన్ ఓన్లీ యూజ్ దట్ డెల్ కమాండ్. అంటిల్ అన్లెస్ ఇట్స్ బెటర్ నాట్ టు యూజ్ దట్ డెల్ కమాండ్ అనేది, డెల్ కీవర్డ్ అనేది యూజ్ చేయకపోవడమే మంచిది. సో హియర్ ఈజ్ ద ఎగ్జాంపుల్ x ఈజ్ ఈక్వల్ టు 45 అంటే ఇక్కడ టైప్ అనేది ఇంటీజర్ అని నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. నేను నెక్స్ట్ దీని టైప్ ఏంటంటే స్ట్రింగ్, అండ్ ఇట్ ఈస్ అ లిస్ట్. ఇది లిస్ట్, నేను లిస్ట్ గురించి చెప్తాను నెక్స్ట్. పైథాన్ వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్. ఇక్కడ ఫస్ట్ నేను ఇంట్రొడక్షన్ ఇచ్చానండి వేరియబుల్స్ గురించి. వేరియబుల్స్ నేమింగ్ రూల్స్, వేరియబుల్స్ని ఎలా అసైన్ చేయాలి, మల్టిపుల్ అసైన్మెంట్ ఎలా చేయాలి, డిలీటింగ్ వేరియబుల్స్ని ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో డేటా టైప్స్ని, టైప్ కన్వర్షన్ అండ్ లోకల్ అండ్ గ్లోబల్ వేరియబుల్స్. సో ఐ విల్ గో విత్ దిస్ డేటా టైప్స్. ఇట్ విల్ టేక్ మినిమమ్ 2 to 3 వీడియోస్ నేను తీస్తాను. నెక్స్ట్ విల్ డిస్కస్ అబౌట్ ద టైప్ కన్వర్షన్ అండ్ లోకల్ గ్లోబల్ వేరియబుల్స్ అండ్ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please subscribe my channel if you are watching for the first time, and please share this information to all of your friends, and please like this video if you really like this video. Thank you all of you.